తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో ఓ అంకం ముగిసింది. 73.01% మంది ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని బాక్సుల్లో భద్రపరిచారు. పర్సెంటేజ్ పరంగా చౌటుప్పల్ ఫస్ట్, నందికొండ లాస్ట్లో ఉన్నాయి. ఇక రేపు కౌంటింగ్ ఉంటుంది. ఈ నెల 16న కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఉంటుంది. పోలింగ్ ముగియడంతో అధికారులు కౌంటింగ్కు ఏర్పాట్లు చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా 73.01% పోలింగ్ నమోదైంది. నిన్న ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం వరకు సాగింది. 5 గంటల వరకు క్యూలో నిల్చున్న వాళ్లకు ఓటు వేసే అవకాశం ఇచ్చారు అధికారులు. చెదురుమదురు ఘటనలు మినహా రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని అధికారులు చెబుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో 73.01% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎస్సీసీ చెప్పిన వివరాల ప్రకారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలో అత్యధికంగా 91.91% పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా నల్గొండ జిల్లా నందికొండ మున్సిపాలిటీలో 59.68% పోలింగ్ మాత్రమే నమోదైంది. మొత్తం 4 మున్సిపాలిటీల్లో 90%కు పైగా పోలింగ్ నమోదైంది. చౌటుప్పల్, చండూరు, పోచంపల్లి, జిన్నారంలో 90% పోలింగ్ నమోదైనట్లు ప్రకటించారు అధికారులు. ఇక కార్పొరేషన్ల విషయానికొస్తే నల్గొండ కార్పొరేషన్లో అత్యధికంగా 77.36% పోలింగ్ నమోదైంది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో అత్యల్పంగా 59.12% పోలింగ్ నమోదైంది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు పోలింగ్ జరగ్గా ఓటర్లు 12,993 మంది అభ్యర్థుల భవిష్యత్తును బాక్సుల్లో నిక్షిప్తం చేశారు. పోలింగ్ ముగిసిన వెంటనే అధికారులు బ్యాలెట్ బాక్సులను సీల్ చేసి పోలీస్ భద్రత నడుమ స్ట్రాంగ్ రూమ్స్కు తరలించారు. రేపు ఉదయం 8 గంటలకు 136 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉంటుంది. మధ్యాహ్నానికి కౌంటింగ్ పూర్తవుతుంది. విజేతలను ప్రకటిస్తారు. ఈ నెల 16న కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఉంటుంది. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపోటములపై ఆయా పార్టీల నేతలు ఎవరి ధీమాలో వారున్నారు. అన్ని పార్టీలు ఈ మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో అటు అభ్యర్థుల్లో ఇటు ప్రజల్లో ఆసక్తి నెలకొంది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో చెదురుముదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగానే జరిగింది. అన్ని రాజకీయ పార్టీలు లెక్కలేసుకునే పనిలో పడ్డాయి. అధికార పార్టీ ఫలితాలపై ధీమాతో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఆశించిన సీట్లన్నీ ఎదురుగాలి వీచిందెక్కడ? లెట్స్ వాచ్. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ కాన్ఫిడెంట్తో ఉన్నట్టు కనపడుతోంది. 80-85% మున్సిపాలిటీలను గెలిచి తీరాలని లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేసింది. ప్రత్యర్థి పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీలను కట్టడి చేసేందుకు అన్ని రకాలుగా ప్రయత్నించింది. మొదట్నుంచి ఇన్ఛార్జి మంత్రులతో ఎన్నికల్ని గెలవాలని చూస్తున్న కాంగ్రెస్ మినిట్ టు మినిట్ పోలింగ్ పర్సంటేజ్తో పాటు స్థానిక పరిస్థితులపై అంచనాలు వేసింది. క్షేత్రస్థాయిలో ఉన్న నాయకులను అలర్ట్ చేసింది ప్రభుత్వం. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఫలితాలు ఏకపక్షంగా ఉంటాయనే ధీమాతో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఆ జిల్లాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాల్లో మెజారిటీ స్థానాలు గెలుస్తామని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కరీంనగర్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య తీవ్ర పోటీ నెలకొని ఉందని అంచనా. ఇక నిజామాబాద్లో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు ఆశించింది. అందుకనుగుణంగా ఆఖరి నిమిషం వరకు అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. అయితే కాంగ్రెస్, బీజేపీ మధ్య టఫ్ ఫైట్ నడిచిందని అంచనా వేసుకుంటోంది అధికార పార్టీ. రంగారెడ్డి జిల్లాతో పాటు గ్రేటర్ పరిసర ప్రాంతాల్లో అనుకూలమైన తీర్పు వస్తుందని ధీమాతో ఉంది నాయకత్వం. వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో బీఆర్ఎస్ను బలంగానే ఎదుర్కొంది. మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్, బీజేపీ మధ్య తీవ్ర పోటీ నెలకొన్నట్టు అంచనా వేసుకుంటోంది. మున్సిపల్ ఎన్నికల్ని కాంగ్రెస్ ప్రభుత్వం సవాల్గా తీసుకుంది. జిల్లాల ఇన్ఛార్జి మంత్రులకు బాధ్యతలు అప్పగించింది కాంగ్రెస్ పార్టీ. పనైతే చేశారు, కానీ ఫలితాలు ఎలా వస్తాయనేది చూడాలి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. మున్సిపల్ ఎన్నికలు, తాజా రాజకీయ పరిస్థితులపై హైకమాండ్తో చర్చించే ఛాన్స్ ఉంది. అటు రైల్వే, ఎరువులు, రసాయనాలు, జలవనరుల శాఖ మంత్రులను రేవంత్ కలవబోతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యారు. పార్టీలోని పరిణామాలను ఆయనకు వివరించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 2 ఏళ్లు పూర్తయింది. ప్రస్తుత కేబినెట్లో మరొకరికి ఛాన్స్ ఉంది. పార్టీ సంస్థాగత నిర్మాణంతో పాటు మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్తో చర్చిస్తారని టాక్. దీంతో పాటు మున్సిపల్ ఎన్నికలు, తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించబోతున్నారు. మరోవైపు ఢిల్లీ పర్యటనలో రైల్వే, జలశక్తి, ఎరువుల శాఖ మంత్రులతో పాటు పలువురు కేంద్ర మంత్రులను రేవంత్ కలిసే అవకాశం ఉంది. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుకు సంబంధించి నిధులు కోరతారు. అలాగే 2 తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న నీటి సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లే ఛాన్స్ ఉంది. మొత్తానికి ఏఐసీసీ పెద్దలతో రేవంత్ భేటీ రాష్ట్ర కాంగ్రెస్లో ఆసక్తి రేపుతోంది.
మంత్రులు ఎమ్మెల్యేలు పక్కాగా ప్రిపేర్ అయి సభకు రావాలి. సభలో నియోజకవర్గ సమస్యలపై అర్థవంతమైన చర్చ జరగాలి. ప్రతి ఒక్కరూ నిబద్ధతతో ఉండాలి. మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం. ఇది మంత్రులు ఎమ్మెల్యేలకు చంద్రబాబు చేసిన దిశానిర్దేశం. గుజరాత్ మోడల్లో విజయాలు సాధించడం అలవాటు చేసుకోవాలన్నారు సీఎం చంద్రబాబు. 3 పార్టీలు పొత్తులతో కూటమి కట్టి ప్రజాశీర్వాదంతో అధికారంలోకి వచ్చామని మంత్రులు ఎమ్మెల్యేలకు గుర్తు చేశారు సీఎం చంద్రబాబు. మేనిఫెస్టోలో చెప్పినట్లుగానే పథకాలు ఇస్తున్నామన్నారు. కేంద్రం మనకు అండగా ఉండడంతో వెంటిలేటర్పై ఉన్న రాష్ట్రాన్ని గాడిని పెట్టామన్నారు సీఎం. కేంద్రం అమరావతి, పోలవరానికి డబ్బులు ఇవ్వకపోయి ఉంటే నేడు ఈ ప్రాజెక్టులు ప్రారంభం అయ్యేవి కాదన్నారు. 2027 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తున్నామంటే కారణం కేంద్ర సాయం అన్నారు చంద్రబాబు. విశాఖ స్టీల్ ప్లాంట్ను కేంద్ర సాయంతో నిలబెట్టాం. మన రాష్ట్రం కోసం కేంద్రం తన పాలసీనే మార్చుకుని సాయం చేసిందన్నారు. ఇది చిన్న వ్యవహారం కాదన్నారు సీఎం చంద్రబాబు. అభివృద్ధి కార్యక్రమాలు ఫలితాలను ఇస్తున్నాయని, మనం పూర్తిగా కోలుకున్నాం అనుకోవద్దన్నారు చంద్రబాబు. అన్ని వ్యవస్థలను గాడిన పెట్టామని, 20 నెలల్లో నాయకత్వంలో ఎక్కడా విభేదాలు లేవన్నారు. మన మధ్య ఉన్న ఐక్యత కారణంగా రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడుతోందన్నారు చంద్రబాబు. ప్రతి ఒక్కరూ నిబద్ధతతో ఉండాలని, నిబద్ధత లేకపోతే ఫలితాలు రావన్నారు. గుజరాత్లో 5 సార్లు బీజేపీ గెలిచిందని, ఆ తరహా ఫార్ములా ఇక్కడా అమలవ్వాలన్నారు. మనలో విశ్వాసం ఉండాలని, శాశ్వతంగా రాజకీయాల్లో ఉండి మంచి పేరు తెచ్చుకోవాలని ఎమ్మెల్యేలకు సూచించారు చంద్రబాబు. అసెంబ్లీ సమావేశాలను సభ్యులు సీరియస్గా తీసుకోవాలని సూచించారు సీఎం. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సభ్యులంతా సభలో ఉండాల్సిందే అన్నారు. తాను కూడా సభను పూర్తిగా ఫాలో అవుతానని, సభ్యుల ప్రసంగాలు వింటా, మంత్రుల సమాధానాలు చూస్తామన్నారు. సభలో సబ్జెక్టులపై అర్థవంతమైన చర్చలు జరగాలన్నారు. మా సమస్యలపై మా ఎమ్మెల్యేలు మాట్లాడారు, మంత్రులు సమాధానం చెప్పారు అని ప్రజలు అనుకోవాలన్నారు. విప్లు సంతృప్తికరంగా పనిచేయాలని సూచించారు. ఎదుటివారు తిట్టారని మనం కూడా బూతులు తిట్టకూడదన్నారు. ప్రజల ఆమోదయోగ్యంగా సభ జరగాలన్నారు. మొన్నటి ఎన్నికల కంటే నేడు కూటమి బలం పెరిగిందని, సంక్షేమ అభివృద్ధితో 20 నెలల్లో మన బలం, ప్రజల మద్దతు మరింత పెరిగిందన్నారు. దీన్ని మీరంతా సానుకూలంగా తీసుకోవాలని, మరింత కష్టపడి పనిచేయాలన్నారు. చేసిన పనులకు ఎమ్మెల్యేలు ఓనర్షిప్ తీసుకోవాలని సూచించారు. వైసీపీ 5 ఏళ్ల విధ్వంసాన్ని అధిగమించామన్నారు డిప్యూటీ సీఎం పవన్. ప్రగతి వైపు రాష్ట్రాన్ని తీసుకువెళుతున్నామని తెలిపారు. 15 ఏళ్లు కూటమి కలిసి ఉంటేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు పవన్. ఎన్నికల్లో ఏ స్ఫూర్తితో పనిచేశామో భవిష్యత్తులోనూ అలాగే పనిచేయాలన్నారు. భిన్నాభిప్రాయాలపై పార్టీలో అంతర్గతంగా కూర్చుని మాట్లాడుకుందామని, కూటమి ధర్మానికి ప్రతి ఒక్కరం కట్టుబడి పనిచేద్దామన్నారు పవన్. వైసీపీ నేత అంబటి రాంబాబును కేసులు వెంటాడుతున్నాయి. ఇప్పటికే 2 కేసుల్లో బెయిల్ వచ్చినా రిలీజ్ కావడం కష్టంగా మారింది. మరో పాత కేసులో పీటీ వారెంట్ను సత్తెనపల్లి పోలీసులు దాఖలు చేశారు. దీంతో అంబటిని కోర్టులో హాజరుపరచాలని న్యాయమూర్తి ఆదేశాలిచ్చారు. వైసీపీ నేత అంబటి రాంబాబుకు కోర్టులో ఊరట లభించిన కొద్ది గంటల్లోనే మళ్లీ చిక్కులు మొదలయ్యాయి. సీఎం చంద్రబాబును దూషించిన కేసులో సోమవారం, పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కేసుల్లో బుధవారం సాయంత్రం బెయిల్ మంజూరైంది. కానీ ఆయన జైలు నుంచి విడుదల కాకుండానే సత్తెనపల్లి పోలీసులు గుంటూరు సబ్ కోర్టులో మరో పీటీ వారెంట్ దాఖలు చేశారు. 2023 నాటి సంక్రాంతి లక్కీ డ్రా కేసులో ఆయన్ను విచారించాల్సి ఉందని పోలీసులు పేర్కొనడంతో ఆయన విడుదలపై సందిగ్ధత నెలకొంది. 2023లో సత్తెనపల్లిలో వైఎస్ఆర్ సంక్రాంతి సంబరాల పేరుతో అంబటి రాంబాబు భారీ ఎత్తున లక్కీ డ్రా నిర్వహించారు. ఈ లాటరీలు చట్టవిరుద్ధమని జనసేన నాయకులు గాది వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో సత్తెనపల్లి పోలీసులు గుంటూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను అనుమతించిన కోర్టు అంబటి రాంబాబును కోర్టులో ప్రవేశపరచాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో అంబటిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచేందుకు సత్తెనపల్లి పోలీసులు రెడీ అవుతున్నారు. రాజమండ్రి జైల్లో ఉన్న అంబటిని పీటీ వారెంట్పై అదుపులోకి తీసుకుని గుంటూరు కోర్టులో హాజరుపరచబోతున్నారు పోలీసులు. అంబటికి బెయిల్ వచ్చినా జైలు నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. ఇలా వరుసగా కేసులు వెంటాడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి క్లారిటీ ఇచ్చారా, లేదంటే ఆయనతో క్లారిటీ ఇప్పించారా? తన వ్యాఖ్యలపై ఆదినారాయణ రెడ్డి ఎందుకు యూటర్న్ తీసుకున్నారు? ఆదినారాయణ రెడ్డి వాయిస్ మార్చడం వెనుక ఆంతర్యమేంటి? పార్టీ లైన్ గుర్తొచ్చిందా, లేక లైన్ దాటారని పార్టీ గుర్తు చేసిందా? లెట్స్ వాచ్. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి పార్టీ కార్యక్రమంలో కుల ప్రస్తావన చేయడం పెద్ద దుమారమే లేపింది. బీజేపీ శ్రేణులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. కూల్గా ఉంటే కుదరదు, మెత్తగా మాట్లాడితే పని జరగదు అనిపించేలా ఆయన మాటలు ఉన్నాయనే చర్చ జరిగింది. తిరుపతిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆదినారాయణ రెడ్డి కమ్మటి కామెంట్స్ చేశారు. వైసీపీపై విమర్శలు చేస్తూనే నర్మగర్భంగా కూటమి పార్టీలకు చురకలంటించారు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. కమ్మగా ఉన్నామనుకుంటే సరిపోదు, అన్ని కులాల వారిని గుర్తించాలని ఆయన కామెంట్ చేయడం కూటమిలో చర్చకు దారితీసింది. నేను గజ్జల మల్లారెడ్డి గారు ఇప్పుడు 83 అధికార పార్టీ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఎట్లుంది అంటే ఆయన చెప్పినాడు బాగా కమ్మగా ఉందని.
ఇప్పుడు కూడా ఇంకా కమ్మగానే ఉంది అట్లే. అది పోవాలా, కమ్మటి పరిస్థితి పోవాలా. అందరం ఒకే కులంలో అందరూ పనిచేసే వాళ్ళందరికీ ఎవరు గట్టిగా పనిచేస్తారో వాళ్ళకు అవకాశం ఇవ్వాలి. ఆది నారాయణ రెడ్డి మాటలతో బీజేపీ విభేదించింది. ఆయన మాటలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఏపీ బీజేపీ అధ్యక్షుడే ప్రకటించాల్సొచ్చింది. అంతా ఆయన వ్యక్తిగతం అనడంతో ఆది నారాయణ రెడ్డి వాయిస్ మారిపోయింది. తాను ప్రాస కోసమే అలా మాట్లాడానని చెప్పుకోవాల్సొచ్చింది. రాష్ట్రంలో కమ్మదనం ప్రస్ఫుటంగా ఉందని చెప్పా, అందులో తప్పే ఉంది అంటూ తన మాటలను సమర్థించుకుంటూనే సున్నితంగా ఉందని మాత్రమే చెప్పా అన్నారు. తన ప్రాసను ప్రయాసగా మార్చారని ఎదురుతిరిగారు. చంద్రబాబుకు తెలియకుండా మాదే రాజ్యం అని కొందరు చెప్పడం కూడా కరెక్ట్ కాదు. గతంలో ఇవే వాసనలు ఉండేవి, ఆ వాసనలు పోవాలి, జగన్కు చెక్ పడాలి అన్నారు. తాను అన్న మాటల్లో తప్పేమీ లేదు. కులాలు మతాలు ఈ మధ్యలో వచ్చాయి. నేను ఒక కులం గురించి అస్సలు మాట్లాడలేదు, మాట్లాడను కూడా అంటూ వివరణిచ్చుకున్నారు ఆది నారాయణ రెడ్డి. ఇక్కడ కులాలు ఉండకూడదు, బాగా కమ్మటి రాజ్యం అంటే సమర్థవంతమైన టేస్ట్గా ఉండాలనేది నా ఉద్దేశం. దాన్ని మీరు వ్యక్తిగతంగా వేరే రకంగా తీసుకొని రకరకాల ప్రచారం చేస్తే ఇట్లే ఉంటుంది. దయచేసి ఇటువంటి ప్రచారం చేసే వాళ్ళను కట్టడి చేయాలి. రెండవది, ఎవరైనా బాధపడింటే నా మాటల వల్ల నేను కూడా బాధ వ్యక్తం చేస్తున్నా, ఎవరైనా బాధపడింటే. ఆది నారాయణ రెడ్డి యూటర్న్ తీసుకోవడం వెనక కారణం పార్టీ ఇచ్చిన డైరెక్షనే అనేది ప్రస్ఫుటం. సీనియర్ రాజకీయ నాయకుడే అయినప్పటికీ పార్టీ లైన్ ఫాలో కావాలని ఆది నారాయణ రెడ్డికి సూచించారు. అందుకే ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ క్లారిటీ ఇచ్చారని అంటున్నారు. పార్టీ అక్షింతలేయడమే ఆది నారాయణ రెడ్డి యూటర్న్ వెనుక ఉన్న అసలు కారణమనే చర్చ పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎమ్మెల్యేల ర్యాంకింగ్లపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రచారంలో జరుగుతున్న లిస్టులో ఉన్న నియోజకవర్గాలు, ఎమ్మెల్యేలు సెల్ఫ్ ప్రమోషన్ డోస్ పెంచేశారు. మరోవైపు అది ఎమ్మెల్యేల పనితీరు కాదని లిస్టులో పేరు లేని ఎమ్మెల్యేల అనుచరులు ప్రచారం చేసేస్తున్నారు. పెర్ఫార్మెన్స్ ఆధారంగా ప్రభుత్వం నియోజకవర్గాలకు ర్యాంకింగ్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అందులో A+, A, B ఇలా గ్రేడింగ్స్ కూడా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 21 A+ ఎమ్మెల్యేలు ఉండగా తూర్పుగోదావరి జిల్లా నుంచి 4 నియోజకవర్గాలున్నాయి. కాకినాడ సిటీ 3, పిఠాపురం 10, రామచంద్రాపురం 11, జగ్గంపేట 12 స్థానాల్లో ఉన్నాయి. పిఠాపురం తప్పించి మిగతా 3 చోట్ల ఎమ్మెల్యేలు మాత్రం తెగ హడావుడి చేస్తున్నారు. తాము పడ్డ కష్టానికి గుర్తింపు వచ్చిందని చెబుతున్నారు. నియోజకవర్గాల్లో అధికారులైతే మరింత అడ్వాన్స్ అయి శుభాకాంక్షలు చెప్పడం, శాలువాలు, కేక్ కటింగ్లతో రచ్చరచ్చ చేసేస్తున్నారు. ఎమ్మెల్యే అనుచరులైతే మరొక అడుగు ముందుకేసి ఇదొక హైప్ క్రియేట్ చేసేస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టింగ్లతో ట్రెండ్ చేస్తున్నారు. టాప్లో ఉన్న వాళ్ళు ఇదంతా అందరి సపోర్ట్ వల్ల జరిగిందంటూ చిన్న ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు. టాప్ ర్యాంకింగ్ నియోజకవర్గాలు అంటూ జరుగుతున్న చర్చపై ప్రభుత్వ వర్గాల నుంచి ఆరా తీసే పనిలో ఉన్నారు కొందరు ఎమ్మెల్యేలు. ఏ బేస్ మీద ఇదంతా సర్క్యులేట్ అవుతోందంటూ సీరియస్గా వర్కౌట్ చేస్తున్నారు. ఆ వ్యవహారాలను స్టడీ చేసి అనుచరులకు ఒక క్లారిటీ ఇస్తున్నారు. నియోజకవర్గాలకు ర్యాంకింగ్ ఇచ్చినట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఆధారంగా మాత్రమే ఒక డేటా ప్రిపేర్ చేశారని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నియోజకవర్గాల్లో అప్లోడ్ చేసిన డేటా ఆధారంగా ఈ నివేదిక వచ్చినట్లు స్పష్టత ఇస్తున్నారు. ఇది ప్రామాణిక ర్యాంకింగ్ కాదని, డేటా క్వాలిటీ కూడా లెక్కల్లోకి తీసుకోవాలని తమకు ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం ఉందని, దాన్ని ప్రచారం చేయాలని అంటున్నారు. అగ్రికల్చర్, ఇండస్ట్రీ సర్వీస్ ప్రొడక్టివిటీ, హెల్త్, ఎడ్యుకేషన్, వెల్ఫేర్ డేటా మాత్రమే అంటున్నారు. కలెక్టర్లు, అధికారులు ఎప్పటికప్పుడు తమ డేటాను రీచెక్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని లిస్టులో బెస్ట్ పెర్ఫార్మెన్స్ లేని ఎమ్మెల్యేలు ఊదరగొట్టేస్తున్నారు. అసలు ఎమ్మెల్యేల పనితీరుపై ఎటువంటి ర్యాంకింగ్లు ఇవ్వలేదని నొక్కి వక్కాణిస్తున్నారు. అనవసరంగా హైప్ క్రియేట్ చేసుకుంటే రేపు నిజంగా పెర్ఫార్మెన్స్ ర్యాంకింగ్ వచ్చినప్పుడు డీలా పడిపోవడం గ్యారంటీ అంటున్నారు. మొత్తానికి నియోజకవర్గాల ర్యాంకింగ్ అంటూ జరుగుతున్న ప్రచారంలో తాము సూపర్ సక్సెస్ అంటూ సెలబ్రేషన్స్ డోస్ పెంచారు. లిస్టులో పేరుందని భావిస్తున్న ఎమ్మెల్యేలు అబ్బే అటువంటిదేమీ లేదని మిగతా వాళ్లు కొట్టిపారేసే ప్రయత్నం చేస్తున్నారు. అనుచరులు, ఫాలోవర్స్ ఎవరికి అనుగుణంగా వాళ్లు పోస్టింగ్లు పెడుతున్నారు. మిగతా ఎమ్మెల్యేలు అసలు ఈ పర్ఫార్మెన్స్ లిస్ట్ ఎవరిచ్చారు అని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం లేదా పార్టీ ఒక క్లారిటీ ఇవ్వలేదు కదా అని ప్రశ్నిస్తున్నారు. అయినా నిజంగా సర్వే చేసి ఉంటే లెక్కలు చాలా మారుతాయని క్లారిటీ ఇస్తున్నారు. దానికి అంత హైప్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదని ఫుల్ స్టాప్ పెడుతున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం మరికొన్ని నెలల్లో 2 ఏళ్ల పదవీకాలం పూర్తి చేసుకోనుంది. 15 ఏళ్ల పాటు పొత్తులు కొనసాగాలని పార్టీలు చెబుతున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో చూస్తే జనసేనలో ఇప్పుడు కాకుంటే ఎప్పుడన్న పరిస్థితి కనిపిస్తోంది. 15 ఏళ్ల పాటు పొత్తులు కొనసాగాలి, ఇదే మాట అటు జనసేనాని పవన్ కళ్యాణ్ పదే పదే నొక్కి చెబుతున్నారు. ఇటు లోకేష్ సైతం టీడీపీ క్యాడర్కు ఇదే విషయాన్ని మరింతగా అర్థమయ్యేలా వివరిస్తున్నారు. ఏపీ గాడి తెప్పిందని, అంత సమయం ఉంటేనే తప్ప రాష్ట్రం దారిలోకి రాదని లోకేష్ అంటున్నారు. విడాకులు లేవు, మిస్ఫైర్స్ అంతకంటే లేవు, అంతా కలిసి కూటమిగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని తెలుగుదేశం క్యాడర్కు లోకేష్ చెప్పారు.
3 పార్టీలు కలిసికట్టుగా గ్రామస్థాయి నుంచి పనిచేయాలి. సమస్యలు ఉంటే కనుక సర్దుబాటు చేసుకోవాలని లోకేష్ సూచించారు. పై స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు దీన్ని అమలు చేయాలని సూచించారు. అంతా కలిసి ఒక అవగాహనతో ముందుకు సాగాలని, కూటమితోనే రాష్ట్ర భవిష్యత్తు అని గుర్తుంచుకోవాలని లోకేష్ అన్నారు. ఇటీవల పార్టీ సమావేశాల్లో లోకేష్ పదే పదే ఈ మాట చెబుతున్నారు. పవన్ చెప్పారని రిఫరెన్స్ ఇస్తున్నారు కూడా. చెప్పడం వరకు ఓకేగా ఉన్నా కూటమిలో తేడాలున్నాయి. గ్రౌండ్ లెవెల్లో చూస్తే ఆధిపత్యం కోసం ఆరాటం కనిపిస్తుంది. అసలు రాజకీయాల్లోకి ఎవరైనా వచ్చేదే తమకు ఏమైనా కలిసి వస్తుందా అని. వర్తమాన రాజకీయాల తీరును చూసినప్పుడు 15 ఏళ్ల సుదీర్ఘ సమయం కలిసి ఉండాలని అనుకోవడం అత్యాశగానే ఉంటుంది అని అంటున్నారు జనసేనలో కొందరు నేతలు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో సయోధ్య అంతగా లేదని బాహాటంగానే చెబుతున్నారు. నిజానికి కూటమి అగ్రనేతలు ఇలా చాలా ముందుగానే పార్టీ సమావేశాల్లో కేడర్ని అప్రమత్తం చేయడం, అవగాహన పెంచడం మంచిదే. కానీ ఎక్కువసార్లు అదే చెబుతూ పోతే పదవులు ఆశించి దక్కని కేడర్ నిరుత్సాహపడతారు అని జనసేనలో టాక్ వినిపిస్తోంది. ఇక మార్పు ఉండదు. ఏకంగా దశాబ్దంన్నర కాలం పాటు ఇదే సెటప్తో ఉండాలంటే కేడర్ పునరాలోచించే ప్రమాదం కూడా ఉందని అంటున్నారు జనసేన నేతలు. రాజకీయాలు డైనమిక్గా ఉంటాయి, ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. పైగా తమకు ఇప్పుడే అవకాశాలు రావాలని కోరుకునేవారు ఉంటారు. దీంతో జనసేనలో నవ్ ఆర్ నెవర్ అనే విధానమే ఎక్కువగా కనిపిస్తుంది. కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న టీడీపీ అవకాశాలన్నీ అటు తీసుకుపోతోంది అని జనసేన నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా గత ఎన్నికల్లో టికెట్లు త్యాగం చేసిన త్యాగరాజులు దశాబ్దాలు ఇలాగే ఉండిపోవాలని కోరుకోరు అంటున్నారు. ఇక నామినేటెడ్ పదవులను సర్దుకోవడంలో పూర్తిగా తమకు అన్యాయం జరుగుతోంది అంటున్నారు జనసేన నేతలు. ఇలా ఎన్నో కారణాలు చెబుతున్నారు. ముందుగానే అప్రమత్తం చేయడం అన్నది కూడా బూమరాంగ్ అవుతుందేమో అన్న చర్చ జనసేన పార్టీలో సాగుతోంది. ప్రాణాలు పోసే ప్రభుత్వ ఆసుపత్రిలో పందికొక్కులు తిష్టవేశాయి. రోగులకు పెట్టే భోజనాన్ని పీకల మొయ్య మెక్కుతున్నాయి. పేషెంట్లను పస్తులు పెట్టి పాపం మూటగట్టుకుంటున్నాయి. కాకినాడ జీజీహెచ్ క్యాంటీన్లో కక్కుర్తి దందాపై ఓ రిపోర్ట్. ఇది కాకినాడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎలాంటి ఎమర్జెన్సీ కేసులు ఉన్నా ఇక్కడికే వస్తాయి. ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లే స్తోమత లేని నిరుపేదల పాలిట ఇదో సంజీవని. రోజుకు 1200కు తగ్గకుండా ఇన్ పేషెంట్లు ఉంటారు. అయితే వీరందరికీ 3 పూటల టిఫిన్, భోజన సదుపాయానికి ఇక్కడ క్యాంటీన్ ఉంది. దాన్ని థర్డ్ పార్టీ ఏజెన్సీకి కాంట్రాక్ట్కి ఇచ్చారు. ఒక్కో పేషెంట్ భోజనానికి ప్రభుత్వం 72 రూపాయల లెక్కన చెల్లిస్తుంది. అలాగే ప్రత్యేకంగా డైట్ మెనూ కూడా ఉంటుంది. అయితే ఇదంతా బోర్డుల మీద మాత్రమే కనిపిస్తుంది. ఇక్కడ కాంట్రాక్టర్ పెట్టే భోజనం విషయానికి వస్తే దారుణాతి దారుణం. కనీసం నోట పెట్టలేని పరిస్థితి. ఇదేమని అడిగితే తింటే తినండి, లేదంటే లేదని చెప్పేస్తారు. మరో విషయం ఏంటంటే ఈ భోజనంతో పాటు ఒక గుడ్డు, అరటిపండిస్తారు. కేవలం వాటిని మాత్రమే తీసుకొని మిగిలిన ఆహారం ముట్టని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక్కోసారి అందరికీ భోజనం దొరకదు. కాకినాడ జీజీహెచ్లో భోజనానికి సంబంధించి ప్రత్యేకంగా డైటీషియన్ ఉన్నా ఆ డిపార్ట్మెంట్ ఎప్పుడూ పనిచేయదు. పేషెంట్లకు వెళ్లే ముందు భోజనాన్ని చెక్ చేసేవారే కనిపించరు. దీంతో వారు ఆడింది ఆట, పాడింది పాటగా సాగుతోంది. వండిన పదార్థాలకు వేసే బిల్లులకు అసలు పొంతనే ఉండదు. దొంగ బిల్లులతో మొత్తం దోచేస్తున్నారు. కిచెన్లో దాదాపు 1000 మందికి వండడానికి కనీస సదుపాయాలు కూడా లేవు. ఎటు చూసినా కలుషిత వాతావరణమే. అక్కడ పరిస్థితులు చూస్తేనే అర్థమవుతుంది ఎంత అవినీతి జరుగుతుందో. ఇక పర్యవేక్షించాల్సిన అధికారులు కూడా వారితో చేతులు కలిపి చేతులు తడిపించుకుంటున్నారు. నోట పెట్టలేని భోజనాన్ని సప్లై చేస్తూ పేషెంట్లను పస్తులు పెడుతున్నారు. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే కాస్త స్తోమత కలిగిన వాళ్లు తమ ఇళ్లల్లో శుభకార్యాలు జరిగితే జీజీహెచ్కు భోజనాలు తీసుకుని వస్తుంటారు. అలాగే స్వచ్ఛంద సంస్థలు కూడా ఆహారం పంపిణీ చేస్తాయి. వాటి కోసం ఆవురావురంటూ పేషెంట్లు, వారి బంధువులు ఎదురు చూస్తుంటారు. రూల్ ప్రకారం భోజనం వండాక పేషెంట్ల వద్దకు తీసుకెళ్లి అందించాలి. కానీ ఇక్కడ అలా చేయడం లేదు. రోజు పప్పు వంకాయ, పప్పు దొండకాయ, పప్పు ఆనపకాయ, ఇవ్వండి. అంతమించి వంకాయ, ములక్కాయ కూర, ఎగిరి కూర, పులుసు కూర ఉండదండి. పప్పు అండి, ఏకపప్పే, అంతమించి ఏమి ఉండదండి. ఫుడ్ మేము ఎత్తినట్లేదండి, పెద్దగా ఏం బాగోట్లా. ఫుడ్ విషయానికి వస్తే బయట స్వచ్ఛంద సంస్థల వాళ్ళు వీళ్ళు తీసుకొచ్చి పెడుతున్నారు. ఎక్కువ శాతం అవి తింటాకే ఇంట్రెస్ట్ చేస్తున్నారు ఇక్కడ. ఇది కాకినాడ జీజీహెచ్ క్యాంటీన్ కాంట్రాక్టర్ కక్కుర్తి కహాని. గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్లారంటే ఆర్థిక స్తోమత లేకనే కదా. అలాంటి వారి నోటి దగ్గర ముద్దలాగేసి చిల్లరేరుకుంటున్న ఇలాంటి వాళ్లను ఏం చెయ్యాలి? వాళ్లతో చేతులు కలిపిన సిబ్బందిని ఏ పేరుతో పిలవాలి?
లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అవిశ్వాస తీర్మానం ఎదుర్కోబోతున్నారు. మార్చి 9న ఆయనపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగనుంది. అవిశ్వాస తీర్మానం ఎదుర్కోబోతున్న 4వ లోక్సభ స్పీకర్ ఆయన. ఈ తీర్మానం ఆమోదం పొందే అవకాశాలు చాలా తక్కువ, దాదాపుగా లేవని చెప్పుకోవచ్చు. అలాంటప్పుడు అవిశ్వాసం ఎందుకు? గతంలో అవిశ్వాస తీర్మానం ఎదుర్కొన్న స్పీకర్లెవరు? లెట్స్ వాచ్. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. అయితే ఈ నెల 13తో బడ్జెట్ సెషన్ మొదటి విడత ముగియనుంది. దీంతో మార్చిలో మొదలయ్యే రెండో విడత సమావేశాల్లోనే అవిశ్వాసం చర్చకు రానుంది. మార్చి 9న బడ్జెట్ సెషన్ రెండో విడత సమావేశాలు మొదలు కానున్నాయి. అదే రోజు అవిశ్వాసంపై చర్చ జరగనుంది. అవిశ్వాస తీర్మానం అనేది ఒక బ్రహ్మాస్త్రం. కానీ స్పీకర్ విషయంలో ఇప్పటిదాకా అది ఆమోదం పొందిన ఘట్టం చరిత్రలో లేనేలేదు. గతంలో 3 సార్లు స్పీకర్లను తొలగించేందుకు అవిశ్వాసం ప్రవేశపెట్టబడింది. కానీ ఒక్కటి కూడా ఆమోదం పొందలేదు. 1954లో గణతంత్ర భారతంలో మొట్టమొదటి లోక్సభ స్పీకర్ జీవి మావలంకర్ కూడా అవిశ్వాసం ఎదుర్కొన్నారు. కానీ అది పాస్ కాలేదు. ఆయనపై ప్రవేశపెట్టిన అవిశ్వాసం వీగిపోయింది. మూడో స్పీకర్ హుకమ్ సింగ్ కూడా అవిశ్వాసాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. 1966లో హుకమ్ సింగ్ పై తీసుకొచ్చిన అవిశ్వాసం ఆమోదం పొందలేకపోయింది. చివరిగా అవిశ్వాసం ఎదుర్కొన్న స్పీకర్ బలరాం జకర్. 1987లో బలరాం జకర్పై అవిశ్వాసం పాస్ కాలేదు. దేశ చరిత్రలో ఎక్కువ రోజులు స్పీకర్గా పనిచేసిన ఘనత కూడా బలరాం జకర్దే. ఆయన 9 ఏళ్ల 329 రోజుల పాటు స్పీకర్గా పనిచేశారు. వరుసగా 7-8 లోక్సభల్లో స్పీకర్గా వ్యవహరించారు బలరాం జకర్. ప్రస్తుతం అవిశ్వాస తీర్మానం ఎదుర్కోబోతున్న ఓం బిర్లా 2019 నుంచి స్పీకర్గా కొనసాగుతున్నారు. 6 ఏళ్లకు పైగా స్పీకర్గా పదవిలో ఉన్నారు ఓం బిర్లా. రాజస్థాన్లోని కోటా నియోజకవర్గం నుంచి ఓం బిర్లా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. లోక్సభలో మాట్లాడేందుకు అవకాశం కల్పించకపోవడంతో పాటు తమ ఎంపీలను ఏకపక్షంగా సస్పెండ్ చేశారని స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. అందుకే ఆయనను పదవి నుంచి తొలగించేందుకు తీర్మానాన్ని లోక్సభ సెక్రటరీ జనరల్కు నోటీసులు అందజేశాయి విపక్షాలు. 120 మంది విపక్ష ఎంపీలు నోటీసుపై సంతకాలు చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. తీర్మానం ప్రవేశపెట్టడానికి కనీసం 14 రోజుల ముందే నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో 2 వారాల తర్వాతే తీర్మానం సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. తీర్మానం ప్రవేశపెట్టిన 10 రోజుల్లోగా దీనిపై చర్చ జరగాల్సి ఉంటుంది. గతంలో 3 సార్లు స్పీకర్పై సభ ముందుకు అవిశ్వాస తీర్మానాలు వచ్చినప్పటికీ ఇప్పటివరకు ఒక్కటి కూడా ఆమోదం పొందలేదు. అప్పట్లో ప్రభుత్వాలకు సంపూర్ణ మెజారిటీ ఉండడంతో స్పీకర్పై అవిశ్వాస తీర్మానాలు వీగిపోయాయి. ప్రస్తుత మోడీ ప్రభుత్వానికి కూడా పూర్తి మెజారిటీ ఉంది. దీంతో ఓం బిర్లాపై అవిశ్వాసం కూడా ఆమోదం పొందే అవకాశాలు కనిపించడం లేదు. కాకపోతే అవిశ్వాసం సందర్భంగా చర్చను ప్రతిపక్షాలు ఉపయోగించుకుని తమ వాదనను దేశానికి వినిపించేందుకు అవకాశం ఉంటుంది. నరనరాన దేశభక్తిని ఉప్పొంగింపజేసే వందే మాతరంపై కేంద్రం కొత్త రూల్స్ ఇచ్చింది. వందే మాతరం ఎప్పుడు పాడాలి, వందే మాతరం గీతాన్ని ఎలా గౌరవించాలి అనే గందరగోళానికి తెరదించింది. దేశవ్యాప్తంగా వందే మాతరం గేయాన్ని ఆలపించేటప్పుడు పాటించాల్సిన నిబంధనలపై స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ఇకపై అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు, విద్యాసంస్థల్లో జాతీయ గీతం జనగణమన ముగిసిన వెంటనే వందే మాతరం ప్లే చేయడం తప్పనిసరి అని స్పష్టం చేసింది. అయితే ఈ గేయం ఆలపిస్తున్నప్పుడు దానికి గౌరవ సూచకంగా ప్రతి ఒక్కరూ నిలబడాలని కేంద్రం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. వందే మాతరం గేయంలోని మొత్తం 6 చరణాలను ఖచ్చితంగా పాడాలని కేంద్రం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. 1937లో ఈ గేయంలోని చివరి 4 చరణాలను కాంగ్రెస్ తొలగించింది. అయితే ఇప్పుడు ఆ 4 చరణాలను కూడా తిరిగి చేర్చి పూర్తి గేయాన్ని పాడాలని కేంద్రం ఆదేశించింది. కేంద్రం జారీ చేసిన నిబంధనల ప్రకారం పద్మ అవార్డుల్లాంటి పౌర పురస్కారాల వేడుకల్లో కూడా వందే మాతరం ప్లే చేస్తారు. రాష్ట్రపతి హాజరయ్యే అన్ని అధికారిక కార్యక్రమాల్లో, వచ్చే సమయంలో, తిరిగి వెళ్లే సమయంలో ఈ గేయం వినిపిస్తుంది. అయితే సామాన్య ప్రజలకు ఊరటనిచ్చేలా సినిమా థియేటర్లలో మాత్రం వందే మాత్రం ప్లే చేయాల్సిన అవసరం లేదని, ఒకవేళ అక్కడ ప్లే చేసినా నిలబడటం తప్పనిసరి కాదని కేంద్రం వెల్లడించింది. ఇప్పుడంతా ఏఐ ట్రెండ్ నడుస్తుంది. టెకీలు అప్డేట్ కావాల్సిందేనని కంపెనీలు తేల్చి చెబుతున్నాయి. లేకపోతే ఉద్యోగాలు ఎసరు తప్పదని హెచ్చరిస్తున్నాయి. తాజాగా ఏఐ ప్లాన్కు సిద్ధం కావాలని, లేకపోతే స్వచ్ఛందంగా వెళ్లిపోవచ్చని గూగుల్ ఉద్యోగులకు ఆఫర్ ఇచ్చింది. అన్ని రంగాల్లోనూ ఏఐ జెట్ స్పీడ్తో విస్తరిస్తోంది. దాన్ని అందిపుచ్చుకునే క్రమంలో పలు సంస్థలు సిబ్బంది సంఖ్యలో కోత పెడుతున్నాయి. ఈ కంపెనీ ఏఐ ప్రణాళికలకు సిద్ధంగా లేనివారు వారికి స్వచ్ఛంద నిష్క్రమణ ప్యాకేజీని ఆఫర్ చేసింది. వర్తించనుంది. గూగుల్లోని ఈ జీప్ ఇస్తోంది. 2025 ఏడాదికి గూగుల్ మాతృ సంస్థను మెరుగ్గానే ఆరంభించినప్పటికీ ఏఐ పరిధి విస్తృతం అవుతోందని, దాన్ని అందిపుచ్చుకునే వారినే సంస్థ కోరుకుంటోందని గూగుల్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఫిలిప్ షిండ్లర్ తెలిపారు. అమెరికాలోని కస్టమర్ సేల్స్ టీమ్స్
కస్టమర్ ఫేసింగ్ పొజిషన్స్కు ఈ ప్యాకేజీ వర్తించదని అన్నారు. ఈ స్వచ్ఛంద నిష్క్రమణ అనేది గూగుల్కే పరిమితం కాలేదు. ఇతర టెక్ సంస్థలు అమెజాన్, మెటా, మైక్రోసాఫ్ట్ ఇలాంటి ప్యాకేజీలను ప్రవేశపెట్టాయి. ఏఐ కార్యక్రమాలను విస్తృతం చేసే లక్ష్యంతో ముందుకు వెళుతోన్న గూగుల్కు మార్కెట్లో భారీ మద్దతు లభించింది. నిధుల సమీకరణ కోసం ఆల్ఫాబెట్ జారీ చేసిన బాండ్లు మార్కెట్లో అదరగొట్టాయి. దాంతో 24 గంటల్లో 2,90 కోట్ల రూపాయలను సమీకరించింది ఆ సంస్థ. పొట్టి ఫైట్లో అసలు సిసలు క్రికెట్ మజా కనిపించింది. సౌత్ ఆఫ్రికా ఆఫ్ఘనిస్తాన్ మధ్య మ్యాచ్ ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చింది. హై వోల్టేజ్ మ్యాచ్లో ఒక్కో బాల్ టెన్షన్ పెంచింది. గెలుపోటములు సూపర్ ఓవర్ ఇస్తే అది కూడా టై అయింది. దీంతో విజేతను రెండో సూపర్ ఓవర్ డిసైడ్ చేసింది. T20 వరల్డ్ కప్లో సౌత్ ఆఫ్రికా ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ అసలు సిసలు క్రికెట్ మజా ఇచ్చింది. వరల్డ్ కప్లో సఫారీలు ఆఫ్ఘన్ మధ్య మ్యాచ్ హై వోల్టేజీని తలపించింది. అహ్మదాబాద్ మ్యాచ్ ఉత్కంఠతో ఊపేసింది. హై టెన్షన్ హై వోల్టేజ్ మ్యాచ్లో ఆఫ్ఘన్పై సౌత్ ఆఫ్రికా విజయం సాధించింది. ఫస్ట్ సూపర్ ఓవర్ టై కావడంతో రెండో సూపర్ ఓవర్లో ఫలితం తేలింది. రెండో సూపర్ ఓవర్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా 23 రన్స్ చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేపట్టిన ఆఫ్ఘన్ వికెట్ కోల్పోయి 19 పరుగులు చేసింది. దీంతో సఫారీలను విజయం వరించింది. అసలు గెలుపు మీద ఆశలేని ఆఫ్ఘనిస్తాన్ పోరాటంతో మ్యాచ్ టై కావడంతో తర్వాత 1 కాదు 2 సూపర్ ఓవర్లతో ఫలితం తేలడం అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చింది. ఆఫ్ఘన్ పోరాటం, దానికి సఫారీల కౌంటర్ అటాక్ ఒకదాన్ని మించి మరొకటి ఫ్యాన్స్ను ఉర్రూతలోగించాయి. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా 20 ఓవర్లలో 6 వికెట్లకు 187 పరుగులు చేసింది. మార్క్రమ్ నిరాశపరిచిన డికాక్, రికల్టన్ హాఫ్ సెంచరీలతో దుమ్ము రేపారు. భారీ షాట్లతో రెచ్చిపోయారు. డికాక్ కేవలం 41 బంతుల్లో 5 ఫోర్లు 3 సిక్సర్లతో 59 పరుగులు చేశాడు. చివర్లో మిల్లర్, స్టబ్స్ కూడా భారీ షాట్లతో ధాటిగా ఆడడంతో సౌత్ ఆఫ్రికా స్కోర్ 180 దాటింది. భారీ టార్గెట్ ఛేజింగ్లో ఆఫ్ఘనిస్తాన్ కూడా ధీటుగానే బదులిచ్చింది. ఓపెనర్ గుర్బాజ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సిక్సర్ల వర్షం కురిపించాడు. కేవలం 42 బంతుల్లో 4 ఫోర్లు 7 సిక్సర్లతో 84 పరుగులు చేశాడు. చివర్లో రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ విధ్వంసకర బ్యాటింగ్తో అదరగొట్టారు. రబాడా 2 నోబాల్స్ వేయడం కొంప ముంచింది. మ్యాచ్ టై అయింది. దీంతో ఫలితం కోసం సూపర్ ఓవర్ నిర్వహించారు. మొదటి సూపర్ ఓవర్లో ఆఫ్ఘనిస్తాన్ ధాటిగా ఆడి 17 పరుగులు చేసింది. ఛేజింగ్లో సౌత్ ఆఫ్రికా కూడా అదే స్కోర్ సాధించడంతో రెండో సూపర్ ఓవర్ ఆడక తప్పలేదు. ఈసారి సౌత్ ఆఫ్రికా బ్యాటర్లు స్టబ్స్, మిల్లర్ మరోసారి విధ్వంసం సృష్టించారు. భారీ షాట్లతో చెలరేగిపోయారు. ఫలితంగా రెండో సూపర్ ఓవర్లో సౌత్ ఆఫ్రికా 23 పరుగులు చేసింది. రెండో సూపర్ ఓవర్లను ఆఫ్ఘనిస్తాన్ విజయం కోసం చివరి వరకు పోరాడింది. రెండో బంతికే నబీ అవుట్ అయినప్పటికీ తర్వాత గుర్బాజ్ వరుసగా 3 సిక్సర్లు బాదాడు. దీంతో చివరి బంతికి 6 కొట్టాల్సి ఉండగా కేశవ్ మహారాజ్ వైడ్ వేశాడు. అయితే తర్వాత భారీ షాట్ కొట్టే ప్రయత్నంలో గుర్బాజ్ క్యాచ్ ఇవ్వడంతో ఆఫ్ఘనిస్తాన్ విజయానికి 4 పరుగుల దూరంలో నిలిచిపోయింది. సౌత్ ఆఫ్రికాకు ఇది రెండో విజయం కాగా ఆఫ్ఘన్కు రెండో ఓటమి. సోమాజిగూడలో వైశ్యరాజు జ్యువెల్లర్స్ నూతన షోరూం ప్రారంభమైంది. సినీ నటి కాజల్ అగర్వాల్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. తమ ప్రయాణం విశాఖపట్నంలో స్టార్ట్ అయి ప్రస్తుతం 16వ బ్రాంచ్గా హైదరాబాద్లోని సోమాజిగూడ వరకు ప్రయాణం కొనసాగడం ఆనందంగా ఉందన్నారు వైశ్యరాజు జ్యువెల్లర్స్ ఎండీ వైశ్యరాజు భద్రగిరి. వినూత్నమైన కలెక్షన్స్తో ప్రారంభోత్సవ ఆఫర్గా అన్ని రకాల 22 క్యారెట్ బంగారు ఆభరణాలపై ఫ్లాట్ 6% తరుగుకే ఆభరణాలు పొందవచ్చని అన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్.